పని అయ్యాక వెంటనే వెళ్ళిపోతాం. మీ చుట్టూ శత్రువులు ఉన్నారని చెప్పారు కదా చిన్ని. మీరు ఇక్కడ పనిచేస్తున్నట్టు ఏదో రకంగా బయటికి తెలిసే ప్రమాదం ఉంది. తెలియకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. యాందది? మీ పేర్లు ఇక్కడ ఎవరికైనా చెప్పారా? చెప్పలేదు. అయితే మీ పేర్లు మార్చుకోండి. ఈ క్షణం నుంచి మీ అమ్మ పేరు సత్యవతి, నీ పేరు దేవి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అట్నే. కానీ నేను మాట్లాడాల్సింది, నా బాధ చెప్పుకోవాల్సింది శారదాంబ గారితోనే. శారదాంబ గారితో మీరు కలిసే ఏర్పాట్లు నేను చేస్తాను. ఈ బిల్డింగ్ పూర్తయ్యాక ఓపెనింగ్కి శారదమ్మ గారు వస్తారు. అప్పుడు మీతో కల్పిస్తాను. నేస్తాం అంటూ నిన్ను కూడా మేడం చాలా ఇష్టపడతారు. ఈ బిల్డింగు ఎప్పుడు పూర్తవుతుంది? తొందరలోనే చిన్ని, అనుకున్న టైంకే పూర్తవుతుంది. ఆవిడ తప్పకుండా ఓపెనింగ్కి వస్తారు. ఆ రోజు ఆవిడ చుట్టూ ఎందరున్నా నేను మిమ్మల్ని కల్పిస్తాను. అయితే సరే, అట్నే కానియండి. ఆ రోజు నేను నేస్తంతో మాట్లాడిన తర్వాత అప్పుడే ఇన్నించి పోతాం. ఆ తర్వాత కూడా మీరు ఇక్కడే ఉండాలి. చాలా థ్యాంక్స్ చిన్ని. సో గుడ్. బట్ మరి నిన్ను ఇలా పిలవాలనిపించడం లేదు. నీ పేరు చిన్ని కాదు, దేవి. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? దేవి. మీ పేరు? సత్యవతి. జాగ్రత్త. బావా, ఏంటిది? కళ్ళు తిరుగుతున్నాయి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంత హ్యాపీ ఏంటి? అంత ఎక్సైట్మెంట్ ఏంటి? కొంపదీసి చిన్ని గాని కనిపించిందా ఏంటి? చిన్ని కనిపించిందన్న నిజం రూప కూడా చెప్పకూడదు. బావా, అంత సంతోషం ఉన్నట్టుండి ఏమైంది? ఆలోచనలో పడ్డా? ఏమైంది బావా? చిన్ని గురించి చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మరి కనిపించకపోతే ఇలా ఎక్సైట్ అవటం ఏంటో, నన్ను ఎత్తుకుని తిప్పటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. చిన్ని కనిపించలేదు, కానీ ఎలాగైనా చిన్ని నాకు దక్కుతుందన్న నమ్మకం నాకు ఈరోజు కలిగింది. నమ్మకం అనే అంత గొప్ప మిరాకిల్ నీ లైఫ్లో ఎలా జరిగిందో తెలియదు, కానీ అంత నమ్మకం కూడా మంచిది కాదు బావా. అయినా నిన్ను కాదనుకున్న మనిషిని నువ్వు వెతకడమే టైం వేస్ట్ అని నా ఫీలింగ్. ఇష్టమైన వస్తువు ఏదైనా మిస్ అయితేనే అది గుర్తుకొచ్చినప్పుడు బాధపడతాం. ఆ వస్తువు మళ్ళీ మన చేతికి వస్తే బాగుండు అనుకుంటాం. అలాంటిది ఒక మనిషి ప్రేమను పోగొట్టుకుంటే దాని గురించి వెతకడం, తలుచుకోవడం టైం వేస్ట్ ఎందుకు అవుతుంది రూపా? తిరిగి పొందితే అందులో ఉండే తృప్తి ఎన్ని కోట్లు పోసినా కొనలేం కదా. అయితే చిన్ని కనిపించగానే దాని మెళ్ళో 3 ముళ్ళు వేయాలని పసుపు తాడు జేబులో పెట్టుకుని తిరుగుతున్నావన్నమాట. అంత ఇన్స్టెంట్గా కూడా తాళి కట్టి ఇంటికి తీసుకురావచ్చు అన్న ఐడియా కూడా ఏదో బాగానే ఉందే. అలానే చేస్తానేమో, తెలీదు. ఏంటి? అవును రూపా,
చిన్ని వెంటనే ఒప్పుకుంటే తన మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి నాకేం టైం పట్టదు కదా, వెంటనే తీసుకొస్తా. నేనేం జోక్ చేయట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. మా ఇద్దరికి హారతులిచ్చి నువ్వే లోపలికి ఆహ్వానించాలి. ఏమంటావు? సరేనా? హారతులిచ్చి మీ ఇద్దరికి వెల్కమ్ చెప్పాలా? అది కనిపించలే కానీ దాన్ని ఛ! ఏమ్మా దిగులుగా ఉన్నావేంటి? యాన్లా అయ్యా, యాన్లా. ఆకర్ష్ బాబు చెప్పారమ్మా కొన్నాళ్ళు మీరు ఇక్కడ ఉంటారని. తినడానికి ఏమన్నా కావాలమ్మా మీకు? ఏ వద్దు బాబాయ్, మా కాడి రొట్టెలున్నాయి, మేం తింటాంలే. మీకేమన్నా కావాలంటే మొహమాట పడకుండా అడగండి అమ్మా. అట్నే బాబాయ్, కానీ తాగేదానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? అలాగేనమ్మా. అట్టా చూస్తావేంది మా? రేపటి నుండి మనం కష్టం చెయ్యాలా. తీసుకోండమ్మా. పని చేసి కొంచెం కుదురుకోవాలా. మా యాదానికి బాధపడతా ఉండవమ్మా. ఒక్క దినానికే ధైర్యం పోగొట్టుకుంటావా ఏంది? కొన్ని దినాలు మనం ఇట్నే ఉండాలా, తప్పదు. నీ గురించి ఆలోచిస్తా ఉంటేనే చాలా బాధేస్తూ ఉండదమ్మీ. నా గురించి ఎందుకు బాధ? యాదానికి నా పెంపకంలో కొడుకు చాలా తప్పుగా పెరిగినాడు, కానీ నువ్వు మాత్రం మంచిదానిగా పెరిగినావు. సీనుగాడి చేష్టలు చూసినప్పుడంతా నా పెంపకమే సానా తప్పని కుమిలిపోతా ఉంటాను. కానీ నా బంగారు తల్లిని చూస్తే తప్పు వాడిది మాత్రమే, నా పెంపకాన్ని కాదన్న తృప్తి మిగులుతా ఉండాది. ఇంజనీర్ సార్ నీ మీద అంత పెద్ద నింద వేసినప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు, నీ వెనకాలే నేనుండా. ఇప్పుడు అదే ఇంజనీర్ సార్ ఈడు కనిపిస్తే ప్రతిదినం ఆ సారి కండ్ల ముందు నువ్వు ఉండడానికి సిద్ధపడినావు. ఆ సార్ అన్న మాటలు ప్రతిదినం నీకు గుర్తొస్తానే ఉంటాయి. బాధ తట్టుకునేదానికి నువ్వు సిద్ధపడ్డావు. నీ నేస్తం కోసం నీ నేస్తాన్ని చేరడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం కోసం నువ్వు వద్దు అనుకున్న ఇంజనీర్ సార్తోనే రాజీ పడినవసిని. నువ్వు ఎంతో పేనంగా అనుకునే నీ అన్నను కూడా వదిలొచ్చినావు. చిన్నప్పటి నుంచి నీకు అన్ని కష్టాలే. నీ నేస్తాన్ని చూడటానికి కూడా కుదరక ఆ ఉచిరవతికి భయం పడి ఇట్ట అజ్ఞాతవాసం గడపాల్సి వస్తా ఉండది. ఎంత బాధ మనసులో పెట్టుకొని పైకి నాకు ధైర్యం చెప్తా ఉండావు.
ఆడపిల్ల పెండ్లి గురించి ఎన్ని కలలు కంటాదో నాకు తెలుసమ్మి. నువ్వు గుడ్గా అందరి మాదిరే కలలు కన్నావు, కానీ అవేవి నెరవేరకుండా బాధే మిగిలినది. తల్లిగా నేను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునుంటే నీకిట్లాంటి పరిస్థితి వచ్చేది కాదమ్మే. మా జీవితం ఎట్టుంటాదో మనం ముందే చూడలేం కదా. జీవితంలో ఎంతో మంది ఎదురొస్తా ఉంటారు, అందులో మంచిని తీసుకుని చెడును వదిలేస్తా ఉంటాము. నేను నా నేస్తాన్ని చేరుకునేదాకా బాధైనా కష్టమైనా భరించాలని నిర్ణయించుకున్నా, అంతే. తిందంపా. వీళ్ళిద్దరూ యాడికి పోయినట్టు? శారదాంబ గారి ఇంటికి పోకపోతే తలదాచుకోవడానికి వాళ్ళకసలు దిక్కే ఉండాదే. శారదాంబ గారి వారసుణ్ణి నేనని నిరూపించుకొని అంతా ఏలదామనుకుంటే నేను ఇట్టా వెనకబడిపోయినానేంది? ఛే! ఏం ఆలోచిస్తున్నావు మామ్? ఆ సీన్ గాడి గురించే, వాళ్ళ చెల్లి గురించి, వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తున్నాను బేబీ. వాడి మాటల్ని బట్టి అంచనా వేస్తే ఆ రవణమ్మ, ఆ చిన్ని ఇంకా ఇంటికి చేరలేదనుకుంటా. వాళ్ళెక్కడికి వెళ్లారో వాడికి కూడా తెలిసినట్లేదు. భయంతో బతకాల్సిన పరిస్థితి వచ్చినాదే. సస్తు ఎట్టా బతకాలా? ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతా ఉండాదే. సగం నిజం తెలుసుకొని సిన్ని రావడం ఏంది? నాతో గొడవ పెట్టుకుని మా అమ్మను కూడా ఎంట పెట్టుకుని పోవడం ఏంది? రవణమ్మ, చిన్ని ఆవేశపడుంటే తిన్నగా ఇక్కడికే వచ్చుండేవారు. కానీ ఆ చిన్నికి తెలివితేటలు ఎక్కువయ్యాయి. ఆవేశపడకుండా ఏదో ఆలోచనతో ఆగింది. దానికి తోడు ఆ రవణమ్మ కూడా ఏదో ప్లాన్ చేస్తోంది. ఒక్కో నిజం సిన్నికి తెలుస్తా పోతే అదే శారదాంబ గారి మనవరాలన్న నిజం కూడా తెలిసిపోతాదే. ఆ పొద్దే వస్తే ఈ సీన్గాడు సచ్చినట్టే అవుతాదే. వాళ్ళని కలవనివ్వను. కలవనీయకూడదంటే ముందాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? తెలుసుకుంటాను. వాళ్ళకి తెలివితేటలు ఎక్కువైతే మన ఆటకి ఎదురొస్తారు, ఎత్తుకి పై ఎత్తులు వేస్తారు. ఒక రకంగా మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు అవుతుంది. అలా జరగకూడదు అంటే ఏదో స్ట్రాంగ్గా ప్లాన్ చేయాలి. శ్రద్ధని కన్ఫ్యూజ్ చేయడానికి లేని క్యారెక్టర్ ఒకటి సృష్టించావు కదా. ఒక్కసారి ఆ కోణంలో ఆలోచించు. నాన్న, ప్రతి ఉదయం ఆశతోనే మొదలవుతుంది, రాత్రి అయ్యేసరికి సంఘర్షణగా మారుతుంది. నమ్మకం సన్నగిల్లి నేను రోజు లెక్క పెట్టుకోవడం లేదు. నీ బిడ్డని ఏ క్షణమైనా నువ్వు ఇంటికి తీసుకొస్తావని ఎదురు చూస్తున్నాను నాన్న. నేను ఆ
ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. కానీ నీ మనోరాలు కూడా నిన్ను కలవడానికి ఆశగా ఎదురు చూస్తుంది. ఆకాశకి దగ్గరగా ఉంటే ప్రాణాల మీదకి వస్తుందని తెలియక అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. ఏం చేయమంటావమ్మా? నా ఆశ తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకంతోనే ఉన్నాను. నీ తర్వాత నన్ను ఈ ఇంటిని అంత గొప్పగా చూసుకునేది నీ బిడ్డే నాన్న. అవునమ్మా, నా బిడ్డ ఇంటికొచ్చేస్తే ఈ ఇల్లు ఒక స్వర్గంలో మారుతుంది. నువ్వు ఆనందంగా ఉంటావు. నా బిడ్డను చూసిన ఆనందంతో నీ కళ్ళు మెరుస్తుంటే నేను చూడాలని ఇన్నేళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతూనే ఉంది. మీ అమ్మగా నేనెంత గర్వపడుతున్నానో తన నానమ్మగా అంతే గర్వపడాలి. నన్ను అంత సంతోషపెట్టే నీ బిడ్డ వస్తుందా నాన్న? నువ్వు లీలగా పంపిన సంకేతానికి అర్థం అదే కదా? నాన్నమ్మ అనే పిలుపు నాకు తొందరలోనే వినపడుతుందా నాన్న? అవునమ్మా, ఆ పిలుపు నీకు వినిపించేలా చేయాలని నా తాపత్రయం. కానీ ఆకాశ్ ద్వారా ఎదురే ప్రమాదాలను దాటించి వజ్రవతి నుంచి తప్పించి చిన్ని నీ దగ్గరికి తీసుకురావాలి. అది ఎప్పటికీ సాధ్యమవుతుందో ఏంటో. గుడ్ మార్నింగ్ చిన్ని. మా బతుకుల్లో మంచి రోజులు ఇంకా చాలా దూరంగా ఉన్నాయి. ఇంత పొద్దున్నే వచ్చుండారు. ఏదైనా పని చెయ్యాలేమో చెప్పండి, ఇప్పుడే మొదలెట్టేస్తాం. నేను మీకు పని చెప్పడానికి రాలేదు చిన్ని. మీ బట్టలు తీసుకొచ్చాను. ఎందుకు సారు ఇవన్నీ? మాకేం వద్దు. ఇట్లాంటి సాయాలేవే వద్దని మా సిన్ని ముందే చెప్పినాది కదా. ఒకే చీరలో ఎన్నాళ్ళని గడుపుతారు? మిమ్మల్ని నేను అమ్మనుకుంటున్నాను. దయచేసి అడ్డు చెప్పకండి. తీసుకోండి. అయినా నేను మీకోసం కొత్తగా కొన్న బట్టలు కావివి. అలా కొంటే మీరు అస్సలు తీసుకోరని నాకు తెలుసు చిన్ని. మన నిశ్చితార్థానికి ముందు మీరు మా ఇంట్లో ఉన్నారు. అప్పుడు మీరు అక్కడ ఉంచిన బట్టలే ఇప్పుడు తీసుకొచ్చాను. తీసుకోండి. మీ మరదలు రూపకి చెప్పే తీసుకొచ్చినారా ఈ గుడ్డలు? అయ్యో చిన్ని, మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం బయటికి చెప్పకూడదని నా దగ్గర మాట తీసుకున్నారు కదా. నేను రూపకి ఎలా చెప్తాను? రూపకి తెలిస్తే ప్రమాదం అని నాకు తెలుసు చిన్ని. అందుకే తనకు తెలియకుండా తీసుకొచ్చాను. తీసుకోండి.
చిన్నవాడికి ఈ చిన్నారి అర్ధాంగి అయిన ఎడల ఆమె పూర్ణాయుష్కురాలై యావైనది పొరపాటున ఏదో పడినట్టుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. అట్నే జాగ్రత్తగా ఉంటాం. అయినా నేను అనుకున్న పని జరిగేంత వరకు నాకేం కాదన్న నమ్మకం నాకుండాది. ఆ దేవుడు మాకు అన్యాయం చెయ్యడు, సాయం వేసేస్తాడు. మీ నమ్మకాల కంటే నేను చెప్పే జాగ్రత్తలు పాటిస్తేనే మీకు మంచిదని నా అభిప్రాయం. జాగ్రత్తగా ఉండండి. మీరు బయలుదేరండి సారు, మళ్ళీ పనిలోకి రావాలి కదా. వెళ్తాను చిన్ని, కానీ మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అన్నీ మనం కోరుకున్నట్టు జరగవు కదా. కానీ ఇప్పుడు నేను అనుకున్న సంకల్పం మాత్రం తప్పకుండా జరుగుతాది అని నా మనసు చెప్తా ఉండాది. ఆల్ ది బెస్ట్ చిన్ని, వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నా కూతురు బాధపడ్డ ప్రతిసారి నీకు ఇలాంటి విచిత్రాలు తప్పవు. తొందరగా తిందాం, ఓ చోటికి పోవాలా. చిన్ని ఇక్కడికి వచ్చేసింది, నాయనమ్మ అని పిలుస్తోంది. తండ్రిని దూరం పెట్టిన చిన్ని నాయనా నాయనా అనుచు ఆ తండ్రికి చేరువైనది చిత్రగుప్త.